తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న జరగబోయే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో కిషన్ రెడ్డి, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు. పొత్తు ఖరారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగరు, మెదక్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 32 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నియోజకవర్గాలను కూడా గుర్తించి అభ్యర్థులను కూడా సిద్ధం చేస్తున్న తరుణంలో ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం. అమిత్ షా ఒకే మాట చెప్పారు. జనసేన, బీజేపీ రాష్ట్ర నాయకులు అంటే అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అలాగే కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, కేంద్ర పార్లమెంటరీ బోర్డు మెంబరు, రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, అట్లాగే బండి సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్, ముఖ్య నాయకులు కలిసి కూర్చొని మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఒక సీటు అటో ఇటో జనసేన పార్టీ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న కారణం వల్ల జనసేనను ఇరుపక్షాలు కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఇప్పటికే ప్రకటించిన 52 నియోజకవర్గాలలో జనసేన పార్టీకి సీటు ఇవ్వటం సాధ్యపడదు గనుక ప్రకటించవలసిన నియోజకవర్గాలు వాటిలో జనసేన పార్టీకి అవకాశం ఇవ్వమని అమిత్ షా తుది నిర్ణయం రాష్ట్ర నాయకులకు జనసేన పార్టీకి వదిలేశారు. నాదెళ్ల మనోహర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖాతా తెరవాలని, బీజేపీతో కలిసి పొత్తులో పోటీ చేయటం వల్ల తప్పకుండా విజయం సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఈ పొత్తులో భాగంగా 5 నుంచి 10 సీట్ల మధ్యలో సీట్ల ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన పార్టీ ఎక్కువగా హైదరాబాదు, రంగారెడ్డి ఈ ప్రాంతంలో ఉండే సీట్లనే గుర్తించే అవకాశం ఉంది. అందువల్ల నగరంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఎక్కువగా సీట్లు ప్రకటించాల. జనసేన పోటీ చేసే అవకాశాలున్న నియోజకవర్గాలు ఊహాగానాలు 12 ఉన్నాయి. 1 శేరిలింగంపల్లి నియోజకవర్గం, 2 జూబ్లీ హిల్స్, 3 కుకట్పల్లి, 4 రాజేందర్ నగర్, 5 అంబర్పేట్, 6 సికింద్రాబాద్, 7 సికింద్రాబాద్ కంటోన్మెంట్, 8 ఎల్బీ నగర్, 9 ఉప్పల్, 10 మేడ్చల్, 11 కోదాడ. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోదాడలో కూడా చాలామంది సీమాంధ్ర వాసులు నివసిస్తున్నారు. 12 ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొత్తగూడెం. ఇవి ఇరుపక్షాలు కూర్చుని నవంబర్ 1 లోపల తుది నిర్ణయం తీసుకుంటే ముందు నియోజకవర్గాలు జనసేన కేటాయిస్తారు. తదుపరి జనసేన పార్టీ వాళ్ళు ఎవరైతే అక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయో వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ జనసేన బీజేపీ పొత్తు వల్ల భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశం. చాలా మందికి అనుమానం ఉంది, తెలుగుదేశం పార్టీ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో అంటే, తెలుగుదేశం పార్టీ ఒంటరిగా తెలంగాణలో పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువ. వాళ్ళు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమయమంతా కేటాయించి న్యాయ పోరాటము, వీధి పోరాటము, బస్సు యాత్రలు, పాదయాత్రలు చేస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయటం సమంజసం కాదని దాదాపు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేసే అవకాశం లేదు. ఇప్పటికే జనసేన, తెలుగుదేశం పార్టీ 2 కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తు కుదుర్చుకున్నాయి. అందువల్ల జనసేన, తెలుగుదేశం పార్టీ 2 పార్టీల మధ్య మైత్రి ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, ఓటర్లు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసే అవకాశం కనపడుతుంది. జనసేన పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉండే సీమాంధ్ర వాసులు, ఆ సీమాంధ్ర వాసులతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, వీళ్లతో పాటు కులం పరంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ఈ సామాజిక వర్గాలు వీళ్ళందరితో పాటు
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఉండే ఆ స్టార్లకు ఉండే అభిమానులు కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి అభిమానులే కాదు, రామ్ చరణ్ అభిమానులు, అలాగే ఆ కుటుంబంలో ఉండే నాగబాబు, అల్లు అర్జున్, ఈ రకంగా అందరి అభిమానులు కూడా వాళ్ళ చూపు జనసేన బీజేపీ కూటమి విజయం సాధించాలని ఉంటుంది. అందువల్ల 2014లో నగరం చుట్టూ ఉన్న నియోజకవర్గాల వాళ్ళు, సీమాంధ్ర వాసులు 15 నియోజకవర్గాల్లో ఓట్లు వేసి తెలుగుదేశాన్ని గెలిపించారు. 2018 వచ్చేసరికి ఈ 15 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరటం వల్ల సీమాంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళందరూ కూడా 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ధోరణి జనసేన పార్టీ అలాగే బీజేపీ ఈ కూటమిని బలపరిచి ఒక్క అవకాశం, డబుల్ ఇంజిన్ సర్కార్ 50 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్, 9.5 ఏళ్ళు పరిపాలించింది టీఆర్ఎస్. ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని కల్లబొల్లి మాటలు చెప్పిన కేటీఆర్ చినుకు వర్షం పడితే హైదరాబాద్ నగరం ఒక సముద్రాన్ని తలపించే విధంగా కారులు కొట్టుకుపోవటం, మోటార్ సైకిళ్ళు కొట్టుకుపోవటం, మనుషులు డ్రైన్లలో కొట్టుకుపోవటం, ఇక వర్షం కురిసినప్పుడు భవనాలన్నీ మునిగిపోవటం, ఇక సెల్లార్లు అయితే చెప్పనవసరం లేదు, పడవలు రంగప్రవేశం చేస్తాయి. అంటే డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది. కనీస సదుపాయాలు, డ్రైనేజీ సదుపాయాలు లేని నగరాన్ని అంతర్జాతీయ నగరంగా ఎలా అవుతుంది? కనుక ప్రధానమంత్రి మోదీ ఆయన యొక్క దూరదృష్టితో హైదరాబాద్ నగరాన్ని కూడా ఢిల్లీ నగరాన్ని తలతన్నేలా అభివృద్ధి చేయాలంటే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం. ఇప్పుడు కూడా వర్షం పడిందంటే ఇంటికి చేరాలంటే 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు సమయం పడుతుంది. ఇక ట్రాఫిక్ జామ్లను వర్ణనాతీతం. హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం వెంటనే అవసరం మెట్రో రైలు విస్తరణ కావాలి. దాంతోపాటు అనేకమైన ఫ్లైఓవర్ల అవసరం ఉంది. రాష్ట్ర నిధులతో ఫ్లైఓవర్లు నిర్మించడం చాలా కష్టతరం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ యొక్క సహాయ సహకారాలతోనే హైదరాబాద్ నగరంలో కనీసం మరో 100 ఫ్లైఓవర్ల అవసరం ఉంది. ఫ్లైఓవర్లు కూడా 1 కిలోమీటరు, 2-3 కిలోమీటర్ల పొడుగు, 10 కిలోమీటర్ల పొడుగున్న ఫ్లైఓవర్లతో ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చు. అందువల్ల రోజు ఈ ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ చూస్తూ డ్రైనేజీ వ్యవస్థను చూస్తున్న విద్యాధికులు, మేధావులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఒక్కసారి ఎప్పుడూ మనం అవకాశం ఇవ్వలేదు. కమలం పార్టీకి, బీజేపీకి, డబుల్ ఇంజిన్ సర్కార్కి అవకాశం ఇస్తే మన భవిష్యత్ ఎలా ఉంటుందో అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఒకే పార్టీ పరిపాలిస్తే మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, మన నగరాభివృద్ధి జరుగుతుందనే ఒక సంకల్పంతో ఈసారి సీమాంధ్రవాసులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, తర్వాత చలనచిత్ర రంగానికి చెందిన కార్మికులు కూడా కోవిడ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి వాళ్ళకి నిత్యావసర వస్తువులు సరఫరా చేయటం, వాళ్ళకి మందులు ఇవ్వటం, ఆక్సిజన్ సరఫరా చేయటం, తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు చిరంజీవి మెగాస్టార్ యొక్క అభిమాన సంఘాల ద్వారా సొంత ఖర్చుతో ఎవరడిగినా కూడా ఇంటికి ఆక్సిజన్ సిలిండర్ ఉచితంగా పంపిన సేవను ఎవరూ మరువలేరు. మెగాస్టార్ చిరంజీవి ఆయన నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఈ సేవా కార్యక్రమాలు, అలాగే చలనచిత్ర రంగంలో ఉన్న అనేక మంది కార్మికులు వాళ్ళందరూ కూడా చిరంజీవి చేసిన సేవని మరువలేరు. అందువల్ల జనసేన బీజేపీతో కలవటం వల్ల కలిసొచ్చే అంశం దాదాపు తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రుల ప్రభావము, జనసేన, తెలుగుదేశం, కమ్మ సామాజిక వర్గము, కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు ఈ వర్గాల ప్రభావము 35 నియోజకవర్గాలపై ఉంటుంది. జనసేన ఒక 7-8 నియోజకవర్గాల్లో పోటీ చేసిన మిగిలిన నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశం. ఇంకో విషయం ఏంటంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన 26 కులాలు, ఆ 26 బీసీ కులాలను బీసీల జాబితా నుంచి అనాలోచితంగా కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది. 2014 తరువాత ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన 26 కులాలు బీసీ ఆ
కుల సర్టిఫికేట్ జారీ చేయని కారణం వల్ల ఆ కులం పేరు తొలగించడం వల్ల విద్యా అవకాశాలు కోల్పోయారు, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి అక్కడ చదివితే అక్కడ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈ 26 కులాలు దాదాపు 2 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఉత్తరాంధ్రకు చెందిన కళింగ, కుప్పు వెలమ, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అంటే అక్కస్తో ఉన్నారు. మా పిల్లల యొక్క భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాడు. అనాదిగా ఎప్పటి నుంచో సంయుక్త రాష్ట్రం, సమైక్య రాష్ట్రం నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాకు రిజర్వేషన్ సదుపాయం ఉండేది. ఎవరు అడగకుండానే మా పొట్ట మీద కొట్టేశాడని వాళ్ళు వాపోతున్నారు. అందువల్ల ఏ కోణంలో చూసినా జనసేనతో పొత్తు వల్ల ఆటోమేటిక్ గా చెప్పకనే తెలుగుదేశం పార్టీ కూడా జనసేనతో ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నది గనుక తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా బీజేపీకి కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కేవలం కొన్ని సీట్లు గెలవటమే కాదు, జనసేన పార్టీ తరపున పొత్తు ధర్మం కింద ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పక్షం కింద ఒకరిద్దరికి మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించే అవకాశం ఉన్నది. అందువల్ల జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెల రోజుల సమయంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ జనసేన అభ్యర్థులకు ప్రచారము చేయటమే కాక రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కోరిన అన్ని నియోజకవర్గాలలో కూడా పర్యటించి ఓట్లను బీజేపీ జనసేన కూటమికి వచ్చేలా ప్రభావితం చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. 2009లో పీఆర్పీ పార్టీ పోటీ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2 ఎమ్మెల్యేలు గెలిచారు పీఆర్పీ పార్టీ తరఫున. అది బాల్కొండ నియోజకవర్గం నుంచి అనిల్ అని పోటీ చేశాడు. అట్లాగే నిర్మల్ నియోజకవర్గం నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 2012లో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి పీఆర్పీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం వల్ల బాల్కొండలో ఉన్న అనిల్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఆ విధంగా అనేక నియోజకవర్గాల్లో 2వ స్థానాన్ని పొందింది పీఆర్పీ. ఆనాటి 2009 ఎన్నికలను తెలంగాణ రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో పీఆర్పీ ప్రభావితం చేసింది. కనుక సినిమా అభిమానులు వాళ్ల ప్రభావము, సీమాంధ్రుల ప్రభావం వల్ల ఈ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు గెలుపు దిశగా అడుగులు వేసే విధంగా ఉపయోగపడతాయని చెప్పి ఇరు పార్టీలే కాక విశ్లేషకులు, విజ్ఞులు, మేధావులు వాళ్ళు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అక్కడ కష్టకాలంలో క్లిష్టమైన పరిస్థితులు ఉన్న దృష్ట్యా తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించడం కష్టతరమని చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీకి దిగే అవకాశం లేని కారణం వల్ల చంద్రబాబు నాయుడు సానుభూతి పరులందరూ కూడా జనసేన, బీజేపీ కూటమికి మద్దతిచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.